ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చయ్యాయి. ఇంకా మీరు చావు నాపే పవర్ కనిపెట్టలేకపోయారు. ఏం చేస్తున్నారు అసలు? ఇదేమైనా కాలేజ్ ప్రాజెక్ట్ అనుకున్నారా సార్? చావు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు సార్. దాన్ని ఆపాలంటే సూపర్ హ్యూమన్ పవర్స్ కావాలి. ఇంకా కొన్ని సంవత్సరాలు పడతా సార్. అప్పటి వరకు నేను బ్రతుకుండాలి కదరా. సార్ మీరు ఇంకో 30 ఏళ్ళు బ్రతికే ఉంటారు సార్. కంగారు పడకండి, కనిపెట్టేద్దాం. పాపం నా తమ్ముడు, మీరు ఈ పవర్ కనిపెడతారన్న నమ్మకంతో ప్రతిరోజు మంచినీళ్ళ ప్లేస్ లో మందే తాగేవాడ్రా. పైకి పోయాడు. అయినా పెద్దవారు మీరుండగా మీ తమ్ముడు పోవడం చాలా బాధాకరమైన విషయం సార్. అంటే అంటే అలా కాదు సార్. మీకు నేను కరెక్ట్ గా 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. 2 సంవత్సరాల తర్వాత మీరు ఆ పవర్ ని కనిపెట్టలేకపోతే నా చేతుల్లో మీరు పోతారు. రెడీయా? మొత్తం రెడీ సార్. ప్రయోగించండి, తొందరగా నా మీద ప్రయోగించండి. ఓకే సార్. నేను యంగ్ అయిపోతాను, నాకు పవర్స్ వచ్చేస్తున్నాయి. సారేరన్నా, నాకేం తెలుసురా. తెలియకపోవడం ఏంటన్నా? యాక్చువల్ గా ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయింది. ఆ మెంటలోడు మనల్ని చంపుతాడేమో అని ఆడికి నిజం చెప్పలేదు. నేను యంగ్ అయిపోతున్నాను, నాకు పవర్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి గాల్లో తేలుతున్నట్టుంది? స్పేస్లో ఉన్నానేంటి? స్పేస్ సూట్ లేకపోయినా నాకేం అవ్వట్లేదేంటి? అంటే ఇప్పుడు నేను సూపర్ హీరోనా? వెంటనే భూమి మీదకి వెళ్ళి భూమికి రాజు అయిపోతా. నేను చెప్పేదే వేదం ఇంకక్కడ. ఏ మొత్తం మిల్కీవే గ్యాలక్సీ కనబడుతుందంటే ఇక్కడి నుంచి. అంటే నేను 1,00,000 లైట్ ఇయర్ల దూరంకి వచ్చేసానా? గూగుల్ మ్యాప్స్ లేకుండా పక్క విలేజ్కి కూడా వెళ్ళలేను. ఇప్పుడు ఇంత పెద్ద గ్యాలక్సీలో కొన్ని కోట్ల గ్రహాల్లో భూమిని ఎక్కడ ఎతకాలరా అయ్యా? భూమి ఎక్కడున్నా కనిపెట్టి తీరతా. ఎలుస్తా ప్రపంచాన్ని ఎలుస్తా. అమ్మా భూమి, ఒక్కసారి కనిపించమ్మా. నాకు ఈ పవర్స్ వద్దు, ఏమొద్దు. ఏంటి అప్పటి నుంచి ఏదో లాగుతున్నట్టుంది? ఓరు బాబోయ్, బ్లాక్ హోల్. ఎక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి. జస్ట్ మిస్. బ్లాక్ హోల్ దగ్గర సూపర్ పవర్స్ కూడా పనికిరావన్నమాట. అదేంట్రా అలా తిరుగుతుంది? పల్సర్ అంటే ఇదేనా? ఒక పెద్ద నక్షత్రం చచ్చిపోతే ఎలా అవుతుంది అంటారు. నాకు కరెక్ట్గా తెలియదు అనుకో. ఎన్ని సూపర్ పవర్స్ ఉంటాయేంటి? నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. అబ్బా, అయినా ఇవన్నీ మనకెందుకు? భూమిని ఎతకాలి ఫస్ట్. భూమి దొరికేసింది రోయ్. భూమి నీలం కలర్లో కదా ఉండాలి. భూమి ఏంటి మార్స్లాగా అయిపోయింది? మనుషులందరూ ఏమైపోయారు? న్యూక్లియర్ వార్ ఏమన్నా జరిగిందా? అందరూ చచ్చిపోయారా? లేకపోతే వేరే ప్లానెట్కి వెళ్ళిపోయారా? అసలు ఏం జరిగింది? మానవ జాతి అంత ఈజీగా ఏమంతమైపోదు. నాకు తెలిసి మార్స్కి వెళ్ళిపోయి ఉంటారు మన వాళ్ళు. మనం కూడా వెళ్దాం. వావ్, మొత్తం గ్రహం చుట్టూ కంచి కట్టేశారేంటి? కానీ బాగుంది చూడటానికి. మన వాళ్ళు ఎంతలా డెవలప్ అయ్యారా? హలో సార్, యాంట్రిక్స్ గ్రహానికి స్వాగతం. యాంట్రిక్సా? మార్స్ పేరు మార్చేశారా ఏంటి? హాయ్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెప్తాను, కానీ మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నారేంటండి? ఆ ముక్క మేము కదా సార్ మిమ్మల్ని అనాలి. మనుషులు ఎవరో కనిపించట్లేదేంటండి? ఎక్కడున్నారంతా? మనుషులంటే నాలా ఉండేవాళ్ళు. సార్ ఇదే ఫస్ట్ టైం సార్ మీలాంటి వింత ఆకారాన్ని చూడటం. ఏం మాట్లాడుతున్నారో? మనిషి ఎలా ఉంటాడో తెలీదా మీకు? సార్ వాయిస్ రైస్ చేయకండి, ఇక్కడ రూల్స్ కది వ్యతిరేకం. నాకు అర్థమైంది. మీ ఏలియన్స్ వచ్చి మా మానవ జాతిని చంపి మా భూమిని ఆక్రమించారు కదా? భూమి ఏంటి? నీచులారా, మా గ్రహం పేరు కూడా మార్చేశారా? ఇతను డేంజర్ గా ఉన్నాడు, అరెస్ట్ చేయండి. మన వాళ్ళందరూ టీ తాగటకి వెళ్ళారన్నా. ఏం టీం రా బాబు, నువ్వే అరెస్ట్ చేయ. మరి నీకేం కావాలి? మా మానవ జాతికి ఏమైందో తెలియాలి. సార్ మీరు అర్జెంట్ గా మాతో పాటు రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నాంట? నేను కనపడట్లేదా? కొద్దిసేపు ఆగు, ఇంట్రాగేషన్ అయ్యే వరకు. అసలు మీ వాళ్ళు ఎక్కడ ఉండేవారు? మళ్ళీ అదే ప్రశ్న. భూమి మీద. ఆ భూమి ఏ స్టార్ సిస్టమ్ లో ఉంది? మీకేమైనా పిచ్చా? ఈ స్టార్ సిస్టమ్ లోనే ఉంది కదా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సన్నకు దగ్గరగా ఉన్న 3వ ప్లానెట్ భూమే కదయ్యా. 4వ ప్లానెట్ మార్స్. ఇప్పుడు మనం ఉన్నది మార్స్ లోనే కదా. నాకు అర్థమైంది, నీకు స్పేస్ గురించి ఏం అర్థం కాలేదని. ఈ గ్యాలక్సీలో లెక్కలేనన్ని స్టార్స్ ఉన్నాయి. స్టార్ కి దగ్గరగా ఉన్న ప్రతి 3వ గ్రహం మీదైపోతుందా? అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. నువ్వు వచ్చింది రాంగ్ అడ్రస్ కి. ఏంటిది, సోలార్ సిస్టమ్ కాదా? ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎక్కడికి రావాలి? ఏం లేదు సార్, ఆ మాన్స్టర్ మళ్ళీ వచ్చింది. సిటీ మొత్తం నాశనం చేస్తుంది. ఒరేయ్, ఎంత లేట్ గా యారా చెప్పేది? ఏ చెట్టుకైనా ఏమన్నా అయిందనుకో మన కింగ్ మనల్ని వదిలిపెట్టడు. పద పద. రేయ్, ఆ మాన్స్టర్ మీద అటాక్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావురా? మీరు వెళ్ళి చెయ్యండి సార్ అటాక్. మన వెపన్స్ అన్ని తినేసింది అక్కడ. దేంతో అటాక్ చేయాలి? అయితే వెపన్స్ రప్పిస్తాను, ఆగు. అక్కర్లేదు సార్, ఆల్రెడీ రిపోర్ట్ చేశాం. రావడానికి అరగంట పడుతుందంట. అరగంటనా? ఇప్పుడు చెట్లను ప్రజలను కాపాడేది ఎవరు? భగవంతుడా. అన్న, నువ్వు పెద్ద వేస్ట్ గడు అనుకున్నాను. నీలో ఇంత మ్యాటర్ ఉందా?
కాకపోతే మీ ఎంట్రీయే కొంచెం ఓవర్ అయినట్టుంది. అద్భుతం, నీ విన్యాసాలు వీడియోలో చూశాను, అదరగొట్టావు. అంటే ఇప్పుడు ఈ గ్రహానికి నన్ను రాజం చేస్తారా సార్? ఏంటి బాబు అన్నావు మళ్ళాను? ఏం లేదు సార్. నీలాంటి వాడు నా అల్లుడైతే చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ అన్నీ ఏలేయచ్చు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? చిచ్చి, నేను అతన్ని పెళ్లి చేసుకోను. అబ్బా, ఆఖరికి ఏలియన్ కూడా రిజెక్ట్ చేసిందా నన్ను? ఈ వీరుడు నీకెందుకు నచ్చలేదు? ఎందుకంటే నా మనసు వేరే అతనికి ఇచ్చాను. ఎవరతను? అయ్యా, ఈ లవ్ స్టోరీ వినే ఓపిక నాకు లేదయ్యా, నేను వెళ్తున్నాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మా వాళ్ళ దగ్గరికి సార్. యవమనాలు ఏమని అక్కడే పడతా. నువ్వు ఎగురుకుంటూ మీ గ్రహాన్ని కనిపెట్టేసరికి లక్షల సంవత్సరాలు అయిపోతాయి. అప్పటికి మీ గ్రహం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మరి ఏం చేయాలి? ఇక్కడే ఉండి లవర్స్ని కలిపి బ్రోకర్ పని చేయాలా? అలా కాదు బాసు, చెప్పేది విను. స్పేస్ లో జంప్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే స్పేస్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చాలా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు. వామ్ హోల్స్. మా వాళ్ళు నీకు ఒక వాచ్ ఇస్తారు, దాంట్లో జంప్ పాయింట్ లొకేషన్స్ ఉంటాయి. మీ గ్రహాన్ని కనిపెట్టడం నీకు ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఆ వాచ్ చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మా లొకేషన్ ని కనిపెట్టలేవు. అన్నలారా తమ్ముళ్ళారా, చాలా తక్కువ టైంలోనే ఎంత అలా క్లోజ్ అయ్యాం. ఫ్యూచర్ లో ఒకవేళ మీరు గాని నేను గాని మళ్ళీ దరిద్రంలోకి వెళ్తే అప్పుడు కలుద్దాం. ఇంతకీ మా టీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. మా గ్రహం గుర్తొచ్చింది. ఇంక నేను వెళ్తాను.